నోవాహు విషయంలో కూడా మనము చూచినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఓడను కట్టమని. మరి ఆయన కుటుంబాన్ని ఆయన రక్షిస్తానని దేవుడు వాగ్దానము చేసినప్పుడు వారి ఇంటి వారి రక్షణ కొరకు ఆయన జలప్రలయము చూడక ముందే ఆయన ఓడ కట్టడం మనము చూస్తాం. అక్కడ దేవుడు చెప్పి ఉన్నాడు జలప్రలయము వస్తుందని. మరి మనుషులు చేసే పాపము వలన మరి సమస్తము కూడా నాశనము చేస్తాను, నీ కొరకు కుటుంబము కొరకు ఒక ఓడను కట్టమని చెప్పినప్పుడు మరి నోవాహు, అయ్యో నేను వర్షాన్ని చూడలేదు, మేఘముని చూడలేదు, లేదా ఆ జలప్రలయము ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, నేను ఎలా ఓడ కట్టాలి అని దేవుణ్ణి అడగలేదు. కానీ విశ్వాసముని బట్టి ఆయన ఓడ కట్టడం మనము చూస్తాం. వాగ్దానాలను వీరు నమ్మి ఉన్నారు, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మనకి ఒక మార్గమున వెళ్ళమని చెప్పినప్పుడు, లేదా ఈ పని చేయమని చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, లేదా ఈ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని మాటను మరి విశ్వాసముతో మనము నమ్మి ముందుకి సాగే వారముగా ఉండాలి.